నేను ఈరోజు మీరు చూస్తే ఉచితంగా ఇసుక ఇవ్వాలి అని ఆలోచించాను. అంత మునుపు మొత్తం మొనోపలీ చేసి ఇల్లీగల్గా తవ్వి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఉచిత ఇసుక ఇస్తానంటే నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. నేను ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ఇస్తాన్నాం, ఫ్రీ శాండ్ ఇస్తాన్నాం, ఎవరు వచ్చినా వదిలిపెట్టనని చెప్పి ఇప్పటికే చాలా వరకు సక్సెస్ అయ్యాం. అక్కడక్కడ ఇంకా అసాంఘిక శక్తులు కానీ స్వార్థపరులు కానీ వచ్చి ఇలాంటి పనులు ఇంకా అక్కడక్కడ చేసే పరిస్థితి వస్తున్నారు. దానికి కూడా ఆల్ కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చాం, పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం. వేరే రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, మీరు కానీ సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకొని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీరు కంట్రోల్ చేయడం, ఎవరైనా చేస్తే మీకు మొహమాటం ఉంటే రియల్ టైంలో మాకు కూడా చెప్పగలిగితే ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తాం. మా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చాలా క్లియర్గా ఆథరైజ్ చేస్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే మా వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి తప్ప ఎవరిని వదిలిపెట్టమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మంచి అనుభవం. నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ మొత్తం చూశాను. కన్స్ట్రక్షన్కు సంబంధించిన అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. ఒక పక్కన మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్, ఫైనాన్సర్స్, కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరందరూ కలిసి ఒక మంచి సిస్టానికి ప్రభుత్వం కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంది. అందరం కలుద్దాం, అందరం కలిసి ఒక బెస్ట్ ఎకో సిస్టమ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో తీసుకొద్దాం, బెస్ట్ ప్రాక్టీసెస్కి రూపకల్పన చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాంటి శుభం జరగాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన 12,500 గోకులం షెడ్లను కుమారపురంలో పవన్ ప్రారంభించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాని